కరెంటు ఏం ఫ్రీ ఇచ్చిండ్రండి? ఆ రోజుల్లో వారు ఇచ్చినాక తర్వాత కరెంటు చెప్పటానికే ఫ్రీ గానీ, మోటార్ల కాడికి పోతే అన్నీ డిస్‌కనెక్షన్‌లే, కట్ జేయటాలు. ఇయాల మనం ప్రభుత్వం వచ్చాక రైతులు ఎక్కడన్నా ఏ ట్రాన్స్‌ఫారం కాడైనా గానీ కరెంట్ లేదనేది ఉందా? సక్కంగా కరెంటొత్తంది. కొన్ని లోపాలేందంటే స్తంభాలు అటొకటి, ఇటొకటి ఏయకపోవటం వాటి మీద కూడా మన మంత్రి గారు మొన్న చెప్పడం జరిగింది. మంచుగొండ ఎత్తిపోతల పథకం పెట్టి ఇదే తుమ్మల నాగేశ్వరరావు గారు మొన్న అన్ని చెరువులకి నీళ్ళిచ్చే కార్యక్రమం. ఈ మండలంలో ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఈ 10 ఏళ్ల తర్వాత కూడా రాకపోయినా గానీ, ఆ రోజుల్లో బడ్జెట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో బడ్జెట్ ఒకవేళ తక్కువ ఉన్నా గానీ వాళ్ళు చేయలేకపోయినా, ఈళ్ళొచ్చి చేస్తారనుకున్న ఈ 10 సంవత్సరాలు చేయకపోయినా గానీ, ఇయాల అదే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మళ్ళీ అమలవుతున్నాయి తప్ప పనులు. ఇయాల నిన్న చూడండి అక్కడ మన ఎత్తిపోతల పథకం పెట్టి ప్రతి చెరువుకి తవ్వకాలేసి నీళ్ళు మా చెరువుతో 37 గ్రామ పంచాయతీలకి చెరువులలో నీళ్ళిచ్చే ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప ఎవరైనా ఇచ్చారా? అంటే 10 ఏళ్లలో బీఆర్ఎస్ అనేక పథకాలు చేసినట్టు రైతులను ఆదుకుంటున్నారు. 10 ఏళ్లలో నేను ఒక మాట చెప్తానండి. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తామని ₹1,00,000 చెప్పి 25,000 అట్లా 3 పర్యాయాలు చేసి 4వ పర్యాయం చేయలే. 3 పర్యాయంలో వడ్డీకి మళ్ళీ లెక్కలు కడితే బ్యాంకోడి దగ్గర పోతే మీరు తీసుకున్న లక్షకి మళ్ళీ ₹1,00,000 వడ్డీ అని అన్నారు. వడ్డీ మందం కూడా పోలే. ఇవాళ ఇదే గవర్నమెంటు 2,00,000 రుణమాఫీ చేస్తానని అందరికీ చేసింది. కొంతమందికి ఎక్కువ ఆ బ్యాంకులో అప్పు ఉంటే ఆ అప్పు ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆ ఎక్కువ అమౌంట్ కడితే ఈ 2,00,000 మాఫీ అయితే అని చెప్పింది. ఆ ఎక్కువ ఉన్నోడు కట్టలేకపోయినందుకు మళ్ళీ అది కూడా సడలింపి దాని మీద కూడా చర్చ జరుగుతుంది. అది కూడా చేస్తామని చెప్పేసి మొన్న మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఒక్క మాట ఇచ్చిండు. వరంగల్ మన సభలో ఆ సభలో ఏదైతే చెప్పిండో అవన్నీ కూడా ఒక్కొక్కటి అప్పుల బాధల్లో ఉన్నా కానీ ప్రభుత్వాన్ని ఎట్లా నడిపించుకుంటూ ముందుకు పోవాలా. ఇవాళ ఒకసారి ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టంగానే సంసారం అనేది అన్నీ ఆనిచొస్తాయి. అయినా కానీ ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కటి వాళ్ళు ఎట్లా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే మనం ముందుకు పోతాం, ప్రజాపాలనలో ప్రజలకు అనుకూలంగా ఉండాలి మన పాలన అని చెప్పేసి ప్రజాపాలన పెట్టడం, ఆ కార్యక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని ఇవాళ ఒక జోడెడ్ల లెక్క ఆ రేవంత్ రెడ్డి కానీ బట్టి కానీ ఇవాళ ఉన్న రాష్ట్ర క్యాబినెట్ మొత్తం పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు గారు, టోటల్గా ఉన్న సీతక్క కానీ ఉన్నోళ్ళు మొత్తం కూడా ఒక మాట మీద ప్రభుత్వాన్ని నడుపుకుంటూ ఇవాళ గ్రామాలలో కూడా అన్ని గ్రామాలలో కూడా ఒక చైతన్యం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటండి స్వేచ్ఛ ఎక్కువ.